మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు రామదాస్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఈ మే మాసంలో విశేషంగా కర్తరి అని ఒకటి స్టార్ట్ అవుతుంది. అసలు కర్తరి అంటే ఏంటి? ఈ మే మాసంలో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటారు, ఎప్పుడు ముగుస్తుంది అంటారు ఈ కర్తరి? చాలా మంచి ప్రశ్న అడిగావు. చాలా మందికి ఉపయోగపడే ప్రశ్న ఇది. కత్తెర అనేది తెలుగు వాళ్ళందరికీ తెలిసిన పదమే. కత్తెర అంటే కట్ చేసేది అని. అదే కత్తెర, మనం కత్తెరని వాడతాం కదా. కాలానికి కూడా కత్తెర ఉంటుంది. కాలానికి కత్తెర ఉంటుంది. తర్వాత జాతకంలో కూడా కత్తెర ఉంటుంది. అయితే జాతకంలో కత్తెర ఏంటంటే ఒక స్థానం, వ్యక్తిగత జాతకంలో ఒక స్థానం రెండు పాపగ్రహాల మధ్య ఉంటే దాన్ని పాపకర్తారు యోగంలో ఉందంటారు. అది దాన్ని కత్తెర అంటారు. అయితే ఇప్పుడు వచ్చిన కత్తెర వేరు. ఇప్పుడు వచ్చిన కత్తెర అనేది కాలమానానికి సంబంధించింది. అయితే ఇప్పుడు ఏమైందంటే నార్మల్గా కత్తెర ఎప్పుడు వస్తుందంటే సూర్య భ్రమణం వల్ల వస్తుంది. సూర్యుడు అన్ని రాశుల్లో ఒక సంవత్సరం పాటు తిరుగుతాడు కదా, 365 రోజుల్లో. సూర్యుడు ఎప్పుడైతే భరణి నక్షత్రం 3వ పాదంలోకి వస్తాడో అప్పుడు కత్తెర ప్రారంభమవుతుంది. దాన్ని డుల్లు కత్తెర అంటారు. డుల్లు కత్తెర అంటే మనం ఫైనల్స్ ముందు ప్రీ ఫైనల్స్ ఎలాగో దీన్ని డుల్లు కత్తెర అంటారు. డుల్లు కత్తెర అనేది దానిలో కొన్ని మినహాయింపులు ఉంటాయి. డుల్లు కత్తెర తర్వాత నిజ కత్తెర అని వస్తుంది. ఆ నిజ కత్తెరలో కొన్ని పనులు చేయకుండా నిషేధిస్తారు అనమాట. ఇప్పుడు ఈ మాసంలో ఏమిటవుతుందంటే మే 4వ తారీఖు డుల్లు కత్తెర మొదలైంది. అది 11వ తారీఖు దాకా ఉంటుంది. 11వ తారీఖు తర్వాత డుల్లు కత్తెర అయిపోయి 11వ సాయంత్రం నిజ కత్తెర ప్రారంభమవుతుంది అనమాట. అది ఈ నెల చివరి దాకా ఉంటుంది. 29వ తారీఖు దాకా ఉంటుంది, సాయంత్రం దాకా ఉంటుంది. అయితే అసలు ఈ కత్తెర అనే సాంప్రదాయం ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు సూర్యుడు అన్ని రాశుల్లో ఒక్కొక్క నెల ఉంటాడు. 12 రాశుల్లో ఒక సంవత్సరంలో 12 మాసాల్లో ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క నెల ఉంటాడు. మామూలుగా ఏంటంటే 14, 15, 16 ఈ 3 రోజుల్లో ఒకసారి ఆయన రాశి మారుతూ ఉంటారు. ఇది మామూలుగా తరతరాల నుంచి యుగ యుగాల నుంచి జరిగేది. ఇది మామూలుగా జరుగుతూ ఉంటుంది. అయితే ఏమవుతుందంటే ఈ వేసవి కాలంలో ఏమవుతుందంటే ఆయన మేషరాశిలో సంచరిస్తూ ఉంటాడు. మేషము, వృషభం, దాని ముందు మీనం. అయితే మేషరాశిలోకి వచ్చినప్పుడు ఆయన చాలా బలంగా ఉంటాడు. చాలా బలంగా ఉంటాడు. అందుకనే ఏప్రిల్, మే, జూన్ మధ్యలో మేషరాశిలో ఉంటాడు. ముఖ్యంగా మే నెలలో మేషరాశిలో ఉంటాడు. ఇప్పుడు మేషరాశిలో 2 నక్షత్రాలు, వృషభ రాశిలో ఒక నక్షత్రం ఉంది. మేషరాశిలో అశ్విని, భరణి, కృత్తిక నక్షత్రాలు ఉంటాయి. భరణి నక్షత్రం, కృత్తిక నక్షత్రం, రోహిణి నక్షత్రం, ఈ 3 భూతత్వము, అగ్నితత్వానికి సంబంధించిన నక్షత్రాలు. ఇప్పుడు భరణి నక్షత్రం భూతత్వానికి సంబంధించింది, కృత్తికా నక్షత్రం అగ్నితత్వానికి సంబంధించింది. అది సూర్య నక్షత్రం అంటారు. రోహిణి నక్షత్రం కూడా పృథ్వీ, భూమి సంబంధించిన నక్షత్రం అది. అయితే భరణి నక్షత్రం 3వ పాదంలోకి వచ్చినప్పుడు సూర్యుడు ఆయన తీవ్రత చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని ఏం చేస్తారంటే ఈ మామూలుగా వ్యవసాయానికి సంబంధించిన పనులు కానీ, కన్స్ట్రక్షన్ సంబంధించిన పనులు కానీ, అంటే ఇల్లు కట్టుకోవడాలు, ఇంటికి సంబంధించిన కప్పులు వేయడాలు అట్లాంటివి అది తర్వాత చెప్తాను నేను మీరు అడిగినప్పుడు. కొన్ని పనులు నిషేధిస్తారు అనమాట. ఆ సమయంలో ఈ పనులు చేయకూడదని నిర్దేశిస్తారు. అది ప్రామాణికంగా తరతరాల నుంచి వచ్చింది. అయితే ఇక్కడ ఒక శాస్త్రం ఏంటంటే ఇది భూగోళం అందరూ అన్ని దేశాలు ఫాలో అవుతారా, మనం మాత్రమేనా అంటే ముఖ్యంగా భారతదేశంలో ఇది ఎక్కువ ఈ సాంప్రదాయాన్ని ఫాలో అవుతారు. మరి వేరే దేశాల్లో ఎక్కువ ఫాలో అవ్వలేదు. దానికి ఒక కారణంగా ఉంది, చెప్తాను నేను. గురుగారు, మరి ఈ కార్తెల్లో ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి పనులు చేయకూడదు అంటారు? ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ఏంటంటే ఈ భరణి నక్షత్రంలో ఎప్పుడైతే సూర్యుడు ప్రవేశిస్తాడో ఆయన తీవ్రత చాలా పెరుగుతుంది. దాదాపు 40 సెంటిగ్రేడ్ డిగ్రీ వరకు ఆయన ఉష్ణం 40-45 కూడా వెళ్తుంది ఒక్కోసారి. అప్పుడు ఏమవుతుందంటే అంటే ఈ మే 11 నుంచి 29 వరకు బాగా ఎండలు కూడా కొట్టే ఛాన్సెస్ ఉంటుంది. మనం చూస్తాం అప్పుడు రోహిణి కార్తీ కూడా వస్తుందంటారు. అందుకే మనకి సామెత కూడా ఉంది, రోహిణి కార్తీలో రోడ్లు కూడా పేలిపోతాయి. అవును గురుగారు, అంత తీవ్రత ఉంటుంది అనమాట. అయితే ఆ తీవ్రత అనేది భరణి నక్షత్రం నుంచే మొదలవుతుంది. సూర్యుడు ఎప్పుడైతే భరణి నక్షత్రంలో ఎంటర్ అవుతాడో అప్పటి నుంచి ఆయన తీవ్రత ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది. అది మే నెలలో జరిగింది. 4వ తారీఖు భరణి నక్షత్రంలోకి వచ్చి అది డుల్లు కత్తెర స్టార్ట్ అయింది. డుల్లు కత్తెరలో ఏంటంటే కొన్ని మినహాయింపులు ఉన్నాయి. అంటే ఎవరైనా త్వరగా ఏమైనా ద్వారబంధరాలు అంటే త్వరగా అంటే వ్యవసాయానికి సంబంధించి మళ్ళీ ఏమైనా చేసుకోవాలన్నా, లేక
వ్యవసాయానికి సంబంధించి గృహానికి సంబంధించి ఏమైనా చేయాలన్నా బిల్లు కత్తిల్లో కొన్ని మినహాయింపులతో కొన్ని శాంతి ప్రక్రియలతో చేసుకోవచ్చు అని పెద్దవాళ్ళు చెప్పారు. అయితే నిజ కత్తెర మొదలైనప్పుడు అవి నిషేధించారు. అలాంటివి నిషేధించారంటే ఇంటి పైకప్పు, తర్వాత ముఖ్యమైన సింహద్వారాన్ని పెట్టడము, తర్వాత వడ్రంగి పనులు చేయడం. వడ్రంగి పనులు అంటే కార్పెంటరీ అంటారు కదా, అవి చేయడము, తర్వాత విత్తనాలు నాటడం. గృహప్రవేశాలు కూడా చేయకూడదు అంటారు. గృహప్రవేశాలు కూడా చెయ్యరు చాలా మంది. అయితే గృహప్రవేశాలకు ఇబ్బంది లేదు. గృహప్రవేశాలు ఎందుకు చేయొచ్చు నేను చెప్తాను ఇప్పుడు. ఇది చెప్పిన తర్వాత ఇప్పుడు ఏమవుతుంది, తర్వాత వడ్రంగి పనులతో తర్వాత వాహనాలు కూడా కొనరు ఈ సమయంలో, ఈ కత్తెర సమయంలో. దీనికి ఒక కారణం ఉంది. ఎందుకంటే ఇంత తీవ్రంగా సూర్యుడు ఆకాశంలో ప్రకాశిస్తున్నప్పుడు ఏమంటే ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు పైకప్పు వేస్తే 2వ రోజుకో 3వ రోజుకో నిలువబడిపోతుంది, పాడైపోతుంది. ద్వారబంధనం పెట్టినా కూడా అది గట్టిగా నిలబడదు. అదే విత్తనాలు నాటడం మొలకెత్తవు. ఇప్పుడు వాహనాలకు ఉండండి, కొత్త వాహనం మోజులో ఏం చేస్తారు, ఆ వాహనం తిరగడానికి ఎండలో తిరగడానికి అలవాటు పడతారు. అది కూడా మంచిది కాదు కదా. అందులో దీని వెనక శాస్త్రీయమైన కారణం కూడా ఉంది. అందుకనే ఈ సమయంలో చేయకూడదని చెప్తారు. అదే భారతదేశానికి సంబంధించి ముఖ్యంగా ఏమి చెప్పారంటే, ఇక్కడ మనం భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్నాం కాబట్టి ఇక్కడ ఎండ తీవ్రత అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అదే ఉష్ణోగ్రత తక్కువగా ఉన్న దేశాలకు వెళ్తే ఇంత ఉష్ణోగ్రత ఉండదు కాబట్టి వాళ్ళకి ఈ ప్రభావం కూడా ఉంది. వాళ్ళు ఈ కత్తెరని పాటించరు. వాళ్ళు ఎక్కువ భారతదేశంలో పాటిస్తాం, ముఖ్యంగా దక్షిణాదిలో పాటిస్తాం. ఉత్తరాది వాళ్ళు కూడా ఇప్పుడు పాటించడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కూడా ఈ కత్తెర సంబంధించిన ప్రాబ్లమ్స్ చూస్తున్నారు వాళ్ళు కాబట్టి. సో చేయకుండా పనులు అంటే నిజ కత్తెరలో ఈ వ్యవసాయానికి సంబంధించిన పనులు చేయరు. గృహానికి సంబంధించి రూఫ్ పెట్టడం ఒకటి, అంటే పైకప్పు పెట్టడము, ద్వారబంధనం పెట్టడము, తర్వాత ఫ్లోరింగ్ వేయించడము, తర్వాత అదురుగా సంబంధించి విత్తనాలు నాటడం చేయరు, బావులు తవ్వించరు, వాహనాలు కొను అట్లా చేయరు. అయితే గృహప్రవేశాలు చేయొచ్చా అంటే, గృహప్రవేశం ఇప్పుడు చేస్తున్నామంటే అంతకుముందు ఎప్పుడూ మొదలుపెట్టినట్టు కదా అది. కాబట్టి అంటే గృహప్రవేశం అతి త్వరగా చేయాల్సి వస్తే చేయొచ్చు, కానీ చేయకపోవడం మంచిదని అంటారు. ఎందుకంటే గృహప్రవేశం కూడా గృహానికి సంబంధించింది కాబట్టి చేయకూడదని అంటారు. గురుగారు, ఈ కర్తెరలో ఇంతకుముందు మీరు చెప్పారు వివాహాలు చేసుకోవచ్చని, మరి దీనితో పాటు అధిక జ్యేష్ఠ మాసం కూడా ఉంది కదా, ఈ అధిక జ్యేష్ఠ మాసం తోడైనప్పుడు వివాహాలు చేసుకోవచ్చా? ఈ అధిక జ్యేష్ఠ మాసంలో చేయరు. అధిక జ్యేష్ఠ మాసంలో చేయరు. ముహూర్తాలు ఉండవు అసలు? ముహూర్తాలు ఉండవు. అధిక జ్యేష్ఠ మాసం అయిపోయిన తర్వాతనే ఈ పెళ్లి ముహూర్తాలు కానీ, వివాహం కానీ, తర్వాత ఉపనయనం కానీ, విగ్రహ ప్రతిష్టలు, గృహ ప్రవేశాలు కూడా చేయొద్దు అంటారా గురుగారు? గృహప్రవేశం అర్జెంట్ అయితే చేయొచ్చు, కానీ నా రికమెండేషన్ అండ్ నా సజెషన్ ఏంటంటే వద్దనే చెప్తాను. ఈ అధిక జ్యేష్ఠ మాసంలో వద్దనే చెప్తాను. మామూలుగా అయితే అధిక మాసం కూడా కలిసింది కాబట్టి ఇప్పుడు చేయకూడదు. కత్తెర అధిక మాసం 2 కలిసాయి కాబట్టి ఈ సమయంలో చేయకపోవడమే మంచిది. మరి ఈ మాసంలో ఏ దైవారాధన చేస్తే బాగుంటుందంటారు? ముఖ్యంగా ఇప్పుడు అధిక మాసంలో ఏంటంటే పురుషోత్తమ మాసం అంటారు అధిక మాసాన్ని. పైగా సూర్యుడికి సంబంధించిన కత్తెర కాబట్టి సూర్యారాధన చేయాలి. తర్వాత విష్ణువు సంబంధించిన ఆరాధన చేయాలి. విష్ణు సహస్రం చదువుకోవడము, తర్వాత విష్ణు సంబంధించిన గుళ్ళను సందర్శించడము, తర్వాత ఆదిత్య హృదయం చదువుకోవడం, సూర్యాష్టకం చదువుకోవడం, సూర్యుడికి సంబంధించిన ఆరాధన, తర్వాత విష్ణు సంబంధించిన ఆరాధన చేస్తే చాలా మంచిదని చెప్తారు. ఇది గురుగారు, ఈ కర్తెలలో కూడా ఈ అధిక మాసం కూడా స్టార్ట్ అవుతుంది కదా ఈ మే మాసంలోనే, మరి అధిక మాసంలో కూడా ఏ పనులు చేయకూడదు అంటారు? ఈసారి ఏమైందంటే ఈ సంవత్సరంలో ఈ కర్తరి సమయంలోనే అధిక జ్యేష్ఠ మాసం కూడా వచ్చింది. అయితే ఈ కత్తెరకి వివాహాలకి ఉపనయనాలకి ఇట్లాంటి వాటికి సంబంధం లేకపోయినా అధిక జ్యేష్ఠ మాసం వచ్చింది కాబట్టి ఆ సమయంలో అవి చేయకూడదు కాబట్టి కత్తెర సమయంలో కూడా చేయొద్దని చెప్తున్నారు. ఒక్కోసారి అధిక మాసం కత్తెర సమయంలో రాదు, చాలాసార్లు రాదు కూడా. కాబట్టి కత్తెర సమయంలో వివాహాలు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కత్తెరకి వివాహానికి సంబంధం లేదు. ఓకే, కానీ జ్యేష్ఠ మాసంలో చేయకూడదు. అధిక జ్యేష్ఠంలో చేయరు. నిజ జ్యేష్ఠ మాసంలో చేయొచ్చు. జ్యేష్ఠ మాసంలో చేయొచ్చు. అప్పటికి కత్తెర అయిపోతుంది. ఈ నెల మే నెల 29వ తారీఖు సాయంత్రం కల్లా కత్తెర దానికి అస్తమిస్తుంది. అప్పటి నుంచి మనం ఈ శుభకార్యాలని మొదలు పెడతారు. ఇది గృహానికి సంబంధించి, వ్యవసాయానికి సంబంధించి. అంటే ఇప్పుడు అట్లా కూడా వ్యవసాయానికి సంబంధించి ఏమి చేయరు కాబట్టి ప్రస్తుతానికి ఏం ప్రమాదం లేదు. వ్యవసాయానికి సంబంధించి ముఖ్యంగా అంటే మృగశిర కార్తె రావాలి. మృగశిర కార్తె వచ్చినప్పుడు వర్షాలు పడతాయి. వర్షాలు పడినప్పుడు అప్పుడు విత్తనాలు వేయడము, దుక్కి తినడం అన్ని చేస్తాయి. కాబట్టి ప్రస్తుతానికి కత్తెరకి వ్యవసాయానికి పెద్ద రిలేషన్ అయితే ప్రస్తుతానికి ఏమీ లేదు. అయితే ఇప్పుడు కాకపోతే చాలా మంది గృహప్రవేశాలు చేయాలని ఆలోచిస్తారు కాబట్టి గృహప్రవేశాలు అర్జెంట్ అయితే చేసుకోవచ్చు, కానీ కొత్తగా గృహానికి సంబంధించేవి మొదలు పెట్టకూడదు. ఇందాక నేను చెప్పినట్టుగా పైకప్పులు, తర్వాత ద్వారబంధరాలు, వుడ్ వర్క్స్ అట్లాంటివి ఈ సమయంలో చేయరు. దానికి శాస్త్రీయమైన కారణం ఏంటంటే ఎండ వేడిమికి అవి మెటీరియల్స్ పాడైపోతాయి కాబట్టి ఈ కత్తెర సమయంలో వద్దని చెప్తారు. అది శాస్త్రీయమైన కారణం.
గారు మొత్తం మీద కర్తెర అంటే ఏంటి, ఏ పనులు చేయాలి, ఏ పనులు కూడా చేయకూడదు తెలియజేసినందుకు ధన్యవాదాలండి.